ర్యాప్టిక్స్లో భాగంగా మనం రిఫ్లెక్షన్ at spherical surfaces and lenses, refraction through mirrors, like a refraction through a prism, dispersion through a prism, ఇలా చాలా నేర్చుకున్నాం. సో సెకండ్ పార్ట్ ఆఫ్ అవర్ ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్స్కి వచ్చేసరికి ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్స్లో భాగంగా మనం మన డైలీ లైఫ్లో లేదా మనకి చాలా చోట్ల ఉపయోగించేటువంటి కొన్ని ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్స్ గురించి నేర్చుకుంటాం. ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే ఏంటి? దృక్సాధనాలు. ఈ దృక్సాధనాలని మనము కాంతి యొక్క వక్రీభవనం మరియు పరావర్తన సూత్రాలపై ఆధారపడి పనిచేసేటువంటి సాధనాలు. అవన్నీ ఏంటి? పట్టకాలను కానీ కటకాలను కానీ దర్పణాలను కానీ ఉపయోగించి లెన్సెస్, ప్రిజమ్స్ అండ్ మిర్రర్స్ యొక్క రిఫ్రాక్షన్ అండ్ రిఫ్లెక్టింగ్ ప్రాపర్టీస్ని ఆధారంగా చేసుకొని తయారు చేసేటువంటి ఇన్స్ట్రుమెంట్స్ని ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్స్ అంటారు. మనం యూటిలైజ్ చేసేటువంటి ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్స్లో కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పుకోవాలి అని అంటే మైక్రోస్కోప్ సూక్ష్మదర్శిని, అలాగే టెలిస్కోప్ దూరదర్శిని, అలాగే బైనాక్యులర్స్ చూస్తుంటాం కదా, బైనాక్యులర్స్ యూజ్ చేస్తుంటాం. అలాగే మరొక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మన కన్ను, ఐ. సో వీటిలో కొన్నింటి గురించి మనం ఇన్ డీటెయిల్స్ నేర్చుకున్నాం ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్స్లో భాగంగా. ఫస్ట్గా మన కంటి గురించి నేర్చుకుందాం. మనిషి యొక్క కన్ను, దానిలో ఏ విధంగా ప్రతిబింబాలను ఏర్పరచగలుగుతుంది, దాని యొక్క మెకానిజం ఏంటనేది ఇందులో భాగంగా నేర్చుకుందాం. మన కన్ను చూస్తే మన కంటికి ముందు భాగంలో ఉన్నటువంటి పార్ట్ని శుక్లమండలము, కార్నియా అంటాం. ఇది పారదర్శకంగా గట్టిగా ఉంటుంది. సో కాంతి, లైట్ ఎంటర్స్ ద ఐ త్రూ ద కార్నియా. సో కంటి యొక్క ముందు భాగంలో ఉన్నటువంటి ఈ కార్నియా గుండా ఏమవుతుంది? కంటి లోపలికి లైట్ ఎంటర్ అవుతుంది. ఈ కార్నియాకి ముందుగా ఐరిస్ ఉంటుంది. ఐరిస్కి మధ్య హోల్ని, సెంట్రల్ హోల్ని ప్యూపిల్ అంటారు, కనుపాప. ఈ కనుపాప లోపలికి, ఈ కంటి లోపలికి వచ్చినటువంటి లైట్ పాసెస్ త్రూ దిస్ ప్యూపిల్. ఈ కంటి పాపలోనికి అది ప్రవేశిస్తుంది. కంటిలోకి కార్నియా ద్వారా కంటి లోపలికి ప్రవేశించినటువంటి కాంతి ప్యూపిల్, కనుపాప గుండా లోపలికి ఇంకా లోపలికి వెళ్తుంది. ఆ ప్యూపిల్కి బ్యాక్ సైడ్ మన కంటి యొక్క లెన్స్ ఉంటుంది, కంటి కటకము, ఐ లెన్స్ అనేది ఉంటుంది, విచ్ ఈజ్ ఇన్ కాన్వెక్స్, ఇన్ ద షేప్ ఆఫ్ కాన్వెక్స్ లెన్స్. కుంభాకార కటకాకృతిలో ఉన్నటువంటి మన కంటి కటకం మీద పడుతుంది. ఈ కంటి కటకం మీద పడినటువంటి, అంటే బయట నుంచి వస్తున్నటువంటి లైట్ రేస్ కార్నియా గుండా ప్రవేశించి లోపలికి, ప్యూపుల్ ద్వారా, కనుపాప ద్వారా లోపలికి ఇంకా లోపలికి వెళ్తాయి. ఆ లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ ఐ లెన్స్ అనేది వాటికి మధ్య తారసపడుతుంది. ఐ లెన్స్ మీద పడినటువంటి రేసు ఫోకస్ అయ్యి రిఫ్రాక్ట్ అయ్యి మన కంటి ఈ కటకానికి వెనక భాగంలో ఉన్నటువంటి అంతఃపటలము అంటారు, దాన్ని రెటినా మీద మన కంటికి ముందు ఉన్నటువంటి వస్తువుల యొక్క ఆబ్జెక్ట్స్ యొక్క ఇమేజ్ని మన కంటి యొక్క రెటినా మీద ఏర్పరుస్తుంది ఈ కంటి కటకం. ఐ లెన్స్ ఏంటది? మన కంటి లోపల ఐ లెన్స్ అనేది ఉంటుంది. ఐ లెన్స్, కంటి కటకం, విచ్ ఈజ్ ఇన్ ద షేప్ ఆఫ్ ఏ కాన్వెక్స్ లెన్స్. ఈ కాన్వెక్స్ లెన్స్ తన మీద పడేటువంటి కాంతి కిరణాలని వక్రీభవనం చెందించి మన రెటీనా మీద కన్వర్జ్ చేస్తుంది, ఫోకస్ చేస్తుంది. సో దట్ ద ఇమేజ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఈస్ ఫోకస్డ్ ఆన్ అవర్ రెటీనా. ఆ విధంగా మనకి ఆ వస్తువుల యొక్క ప్రతిబింబాలు మన రెటీనా మీద పడడం వల్ల మనకి వాటిని చూస్తున్న వస్తువులు కనిపించడం అనేది జరుగుతుంది. మరి ఇక్కడ ఈ ఐరిస్ అనేది ఈ సిలినరీ మజిల్స్ చేత, ఇక్కడ మనకి నాడీ తంత్రుల ద్వారా వీటికి కనెక్షన్ అనేది ఉంటుంది. సో ఈ మన కంటి ఈ ఐరిస్కి ఏదైతే ఉందో ఈ ప్యూపల్, మన కంటి లోపల ఒక సన్నని గుడ్డు ఉంటుంది కదా, చిన్న గుడ్డు, నల్ల గుడ్డుకి లోపల ఇంకొక చిన్న గుడ్డు ఉంటుంది. సో దాని యొక్క సైజ్ అనేది అది అవసరానికి అనుగుణంగా మార్చుకోగలుగుతూ ఉంటుంది. ఈ ప్యూపుల్ యొక్క సైజు పెద్దదవుతుంది అవసరమైతే, లేదంటే చిన్నగా ఉంటుంది. అప్పుడు ఏమవుతుందంటే ఈ కటకం యొక్క ఫోకల్ లెంత్,
మన ఐ లెన్స్ యొక్క ఫోకల్ లెంత్ అనేది వ్యారీ అవుతూ ఉంటుంది అవసరాన్ని బట్టి. ప్యూపిల్ యొక్క సైజు మారుతూ ఉంటుంది. మారిన దానికి అనుగుణంగా కంటి కటకం ఐ లెన్స్ యొక్క ఫోకల్ లెంత్ కూడా అడ్జస్ట్ అవుతుంది. ఈ సైజ్ ఆఫ్ ద ప్యూపిల్ ఎలా అడ్జస్ట్ అవుతుందంటే విత్ ద హెల్ప్ ఆఫ్ సిలినరీ మజిల్స్. ఈ మజిల్స్ ఆధారంతో కంటి పాప అనేది అడ్జస్ట్ చేసుకుంటుంది. తన సైజుని చిన్నది కానీ పెద్దది కానీ చేసుకుంటుంది. ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే నైట్ టైం కరెంటు పోయిందనుకోండి మన ఇంట్లో, వెంటనే మన కళ్ళు చీకట్లో ఏవి చూడలేవు, అవునా? వెంటనే మనకి ఏమీ కనిపించదు. కాసేపటి తర్వాత మనకి లైట్గా చుట్టుపక్కల ఉన్నటువంటి వస్తువులు కనిపిస్తాయి. ఎందువల్లంటే ఆల్ ఆఫ్ ఎ సడన్ ఒకసారి కరెంటు బాగానే మన కంటి పాప ఒకసారి చూడలేదన్నమాట, లైట్ రేస్ ఫోకస్ అవ్వలేదు. కంటి పాప తన యొక్క ప్యూపిల్ తన యొక్క సైజుని అడ్జస్ట్ చేసుకుంటుంది, ఎన్లార్జ్ చేసుకుంటుంది. ఎన్లార్జ్ చేసుకున్నప్పుడు ఏమవుతుంది, ఆ వచ్చేటువంటి ఆబ్జెక్ట్ యొక్క రేస్ని అది లోపలికి పంపించుకోవడానికి సాధ్యమయ్యే విధంగా తన యొక్క సైజుని అడ్జస్ట్ చేసుకోవడం మూలంగా అది చుట్టుపక్కల ఉన్నటువంటి ఆబ్జెక్ట్స్ యొక్క ఇమేజెస్ని మళ్ళీ ఫోకస్ చేయడానికి సిద్ధంగా ఉంటుంది. సో ఈ విధంగా అవసరానికి అనుగుణంగా ప్యూపిల్ తన యొక్క సైజ్ని అడ్జస్ట్ చేసుకునేటువంటి సర్దుబాటు కనుపాప తన యొక్క సైజ్ని పరిమాణాన్ని సర్దుబాటు చేసుకుంటుంది అవసరానికి అనుగుణంగా. విత్ ద హెల్ప్ ఆఫ్ సిలినరీ మజిల్స్ ద ప్యూపిల్ ఈజ్ ఏబుల్ టు రీఅడ్జస్ట్ ఇట్స్ సైజ్ విత్ ద హెల్ప్ ఆఫ్ సిలినరీ మజిల్స్ ఇన్ అకార్డెన్స్ టు ద నీడ్. అవసరానికి అనుగుణంగా కనుపాప తన యొక్క సైజ్ని పరిమాణాన్ని మార్చుకోగలిగినటువంటి ధర్మాన్ని కలిగి ఉంది. దీన్నే కంటి సర్దుబాటు అంటారు. అకామిడేషన్ ఆఫ్ ఐ అంటారు. సో ఈ కంటి లెన్స్ ఉందని చెప్పాను కదా, మన కంటి కటకము ఐ లెన్స్ అనేది ఉంది అని చెప్పాను. ఈ ఐ లెన్స్ యొక్క ఫోకల్ లెంత్ అనేది మారుతూ ఉంటుంది వెన్ ద సైజ్ ఆఫ్ ద ప్యూపిల్ ఈస్ చేంజ్డ్. సో ఇన్ రిలాక్స్డ్ స్టేట్ ఈ కంటి కటకం యొక్క ఐ లెన్స్ యొక్క ఫోకల్ లెంత్ ఎంత ఉంటుంది అని అంటే నార్మల్గా 2.5 సెంటీమీటర్స్ ఉంటుంది ఇన్ రిలాక్స్డ్ మోడ్. అది ప్రశాంతంగా ఎటువంటి స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా నార్మల్గా చూడడానికి అది ప్రయత్నం చేసినప్పుడు దానికి నార్మల్గా ఫోకల్ లెంత్ ఎంత ఉంటుంది, 2.5 సెంటీమీటర్స్ ఉంటుంది. ఓకేనా? సో ఈ 2.5 సెంటీమీటర్స్ నుంచి ఫోకల్ లెంత్ అనేది అవసరానికి అనుగుణంగా తగ్గుతుంది లేదా పెరుగుతుంది. ఎప్పుడు పీపుల్ యొక్క సైజు పెరిగినప్పుడు తగ్గినప్పుడు ఆటోమేటిక్గా అంటే ద స్పేస్ అవైలబుల్ ఫర్ ద లైట్ టు ఇన్సిడెంట్ ఈజ్ చేంజింగ్. ఇక్కడ మజిల్స్ మీరు చూసినట్లయితే ఈ మజిల్స్ దూరంగా జరగడం కానీ దగ్గరగా రావడం కానీ సో దట్ ద కర్వేచర్ అవైలబుల్ ఫర్ ద లైట్ రేస్ టు ఇన్సిడెంట్ ఈజ్ చేంజింగ్. సో అక్కడ కర్వేచర్ మారుతూ ఉంటుంది. కర్వేచర్ మారుతూ ఉంటే సిలినరీ మజిల్స్ కదలడం మూలంగా ఈ కనుపాప యొక్క ఐరిస్ యొక్క లెంత్ మారుతూ ఉంటుంది అన్నమాట. సో కర్వేచర్ మారింది అని అంటే ఫోకల్ లెంత్ మారుతూ ఉంటుంది. సో ఇన్ రిలాక్స్డ్ సిచ్యువేషన్ అది ప్రశాంతంగా కంటిని మనతో మనం చూస్తున్నప్పుడు ఆ కంటికి ఉండేటువంటి నార్మల్గా నా అభ్యంతరం ఎంత అంటే 2.5 సెంటీమీటర్స్ ఉంటుంది. మరి మనం కంటినితో వస్తువులను చూడాలి కదా, చూస్తున్నాం. మరి కంటికి బాగా దగ్గరగా వస్తువును పెట్టుకున్నప్పుడు మనం క్లియర్గా చూడగలమా? బాగా దగ్గరగా పెన్ పెట్టుకుని అనుకోండి, దీన్ని మనం చూడగలమా? దీన్ని చూడాలంటే కొద్దిగా మన కళ్ళు ఒత్తిడికి లోను. దే ఫీల్ స్ట్రెస్ వెన్ అన్ ఆబ్జెక్ట్ ఈజ్ వెరీ క్లోజ్ టు అవర్ ఐ. వీఆర్ నాట్ ఏబుల్ టు సీ ద ఆబ్జెక్ట్ క్లియర్లీ. వస్తువు మనకి పూర్తిగా కనిపించదు, బ్లర్డ్గా కనిపిస్తుంది. నేను చూడడానికి ట్రై చేస్తుందని బ్లర్డ్గా ఉంటుంది. అదే కొద్దిగా డిస్టెన్స్ పెంచితే క్లియర్గా కనిపిస్తుంది. సో వెన్ ద ఆబ్జెక్ట్స్ ఆర్ వెరీ క్లోజ్ టు అవర్ ఐ వీఆర్ నాట్ ఏబుల్ టు సీ ద ఇమేజెస్ ఆర్ ఆబ్జెక్ట్ క్లియర్లీ. ప్రాపర్ డిస్టెన్స్లో ఉన్నప్పుడు మాత్రమే, అంటే బాగా దగ్గరగా ఉన్నప్పుడు ఈ రేస్ మన కంటి పాప యొక్క కర్వేచరు సరిపడదన్నమాట. ఈ ఆబ్జెక్ట్ యొక్క లెంత్కి సరిపడినట్టుగా తను కర్వేచర్ని కలిగి ఉండదన్నమాట. కాబట్టి ఇమేజ్ అనేది బ్లర్డ్గా ఉంటుంది. ఇది కొద్దిగా డిస్టెన్స్ వెళ్తే కంటి పాప నుంచి ఇది ఇక్కడ నుంచి వచ్చేటువంటి రేస్ని కనుపాప కరెక్ట్గా క్యాచ్ చేయగలుగుతుంది. ఓకేనా? సో మనకి ఆబ్జెక్ట్స్ క్లియర్గా కనిపించాలి అంటే మన కంటితో మనం ఏదైనా వస్తువుని
స్పష్టంగా చూడగలగాలి అంటే మన కంటి నుంచి ఆబ్జెక్ట్స్ ఉండాల్సినటువంటి కనీస దూరం అనేది ఉంటుంది. టు వ్యూ ద ఆబ్జెక్ట్స్ క్లియర్లీ ద ఆబ్జెక్ట్ షుడ్ బి అట్ ఎ మినిమం డిస్టెన్స్ ఫర్ ఎ క్లియర్ విజన్. కంటి సహాయంతో వస్తువుల్ని చూడాలి అని అంటే మన కంటి నుంచి ఆబ్జెక్ట్ అనేది ఒక కనీస దూరంలో ఉండాలి. ద డిస్టెన్స్ ఈజ్ కాల్డ్ డిస్టెన్స్ ఆఫ్ మోస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింక్ట్ విజన్ అంటారు. మోస్ట్ డిస్టెన్స్ ఆఫ్ లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింక్ట్ విజన్. స్పష్ట దూరం, కంటి స్పష్ట దూరము అంటారు దాన్ని. సో అది నార్మల్గా డిస్టెన్స్ క్యాపిటల్ డీతో చూపిస్తాము. లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ క్లియర్ విజన్. ఫర్ క్లియర్ విజన్ ఎంతది 25 సెంటీమీటర్స్ ఉంటుంది మామూలుగా అందరికీ. సో ఇది ఇట్ ఇన్ ద రేంజ్ ఆఫ్ 7 to 8 సెంటీమీటర్స్ ఫర్ చిల్డ్రన్ లోవర్ దెన్ 10 years. 10 సంవత్సరాల లోపల వాళ్ళకి ది లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టెంట్ విజన్ అనేది 7 to 8 సెంటీమీటర్స్ ఉంటుంది. 7 to 8 సెంటీమీటర్స్ నుంచి there is a chance to increase up to 200 centimeters. ఈ లీస్ట్ డిస్టెన్స్ యొక్క దూరం అనేది 200 సెంటీమీటర్స్ వరకు పెరిగే అవకాశం ఉంది. ఏజ్ని బట్టి మారుతూ ఉంటుంది. వయసు పెరిగే కొద్దీ మన కంటి సామర్థ్యము మారుతూ ఉంటుంది. సో ముసలి వాళ్ళకి బాగా 60 years వచ్చే టైంకి ఆ లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టెంట్ విజన్ 200 సెంటీమీటర్స్కి వెళ్ళిపోతుంది. కాబట్టి బాగా ఏజ్డ్ పీపుల్, ఒక 60 years వాళ్ళు ఉన్నవాళ్ళు కంటికి దగ్గరగా పట్టుకొని ఏదైనా చదవడానికి చూడడానికి ట్రై చేసినప్పుడు వాళ్ళకి క్లియర్గా కనిపించు, బ్లర్డ్గా ఉంటాయి. దగ్గరగా పెట్టి అలానే 200 సెంటీమీటర్స్ అంటే 2 meters డిస్టెన్స్లో పెట్టేసి చదవగలుగుతారా అంటే సాధ్యం కానటువంటి. కాబట్టి అందుకోసం ఏం చేస్తారంటే ఇటువంటి దృష్టి లోపాన్ని, కంటికి ఉన్నటువంటి ఇటువంటి దృష్టి లోపాలు అంటే లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టెంట్ విజన్ యొక్క డిస్టెన్స్ వ్యారీ అవ్వడం వల్ల దే ఆర్ నాట్ ఏబుల్ టు రీడ్ properly or see the objects clearly when the object is placed at our distant vision point. కంటి యొక్క క్లియర్ విజన్ కోసం మనం ఒక పాయింట్ అన్నాం కదా, ఆ పాయింట్ దగ్గర పెడితే మనకి కనిపించదు. అక్కడ ఆ విధంగా కనిపించకపోయేటువంటి దృష్టి లోపాన్ని జరా దృష్టి అంటారు, ప్రెస్బయోపియా అంటారు. ఇది ముసలి వాళ్ళలో సాధారణంగా వస్తూ ఉంటుంది. సో దాన్ని మోడిఫై చేయాలి, సవరించాలి, రెక్టిఫై చేయాలి అంటే మనము రీడింగ్ గ్లాసెస్ సజెస్ట్ చేస్తుంటారు డాక్టర్స్ పెద్దవాళ్ళకి కదా. రీడింగ్ గ్లాసెస్, ఈ రీడింగ్ గ్లాసెస్ ఏంటంటే కన్వర్జింగ్ లెన్సెస్ అనమాట. కుంభాకార కటకాలని సజెస్ట్ చేస్తుంటారు. అంటే గ్లాసెస్ ఇస్తారు స్పెక్టికల్స్ రూపంలో. గ్లాసెస్ పెట్టుకొని వాళ్ళు మోస్ట్ డిస్టెంట్ విజన్ పాయింట్ దగ్గరే పెట్టేసుకొని డిస్టెన్స్ అంటే 25 సెంటీమీటర్స్ డిస్టెన్స్లో పెట్టుకొని చక్కగా చదువుకోవడం సాధ్యపడుతుంది. జరా దృష్టి అంటారు. ఏజ్డ్ పీపుల్కి వయసు పెరిగే కొద్దీ వాళ్ళ కంటి యొక్క లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టెంట్ విజన్ అనేది బాగా పెరుగుతుంది. పెరగడం మూలంగా ఏముంటుంది, దే ఆర్ నాట్ ఏబుల్ టు రీడ్ ఆర్ సీ ద ఆబ్జెక్ట్స్ వెన్ దే ఆర్ ప్లేస్డ్ ఎట్ అవర్ మోస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టెంట్ విజన్ దగ్గర పెట్టినప్పుడు చూడడం కానీ చదవడం కానీ కుదరదు వాళ్ళకి. ఇటువంటి దృష్టి లోపాన్ని జరా దృష్టి, ప్రెస్బయోపియా అంటారు. దీన్ని సవరించాలి అంటే కన్వర్జింగ్ లెన్స్ ఉపయోగిస్తారు. రీడింగ్ గ్లాసెస్ అంటారు వాటిని. ఇంకా మన కంటికి సాధారణంగా కలిగేటువంటి దృష్టి లోపాలు ఏంటంటే మయోపియా, దీన్నే షార్ట్ సైటెడ్నెస్ అంటారు. షార్ట్ సైటెడ్నెస్. హస్వదృష్టి మయోపియా, షార్ట్ సైటెడ్నెస్, హస్వదృష్టి షార్ట్ సైటెడ్నెస్ అంటే దగ్గర వస్తువులు కనిపిస్తాయి. దే ఆర్ నాట్ ఏబుల్ టు సీ ద ఆబ్జెక్ట్స్ క్లియర్లీ వెన్ దే ఆర్ అట్ లాంగ్ డిస్టెన్స్. దూరంలో ఉన్నటువంటి వస్తువుల యొక్క ప్రతిబింబాన్ని క్లియర్గా చూడలేరు, కానీ దగ్గర వస్తువులను చూడగలుగుతారు. సో చూడండి, దూరపు వస్తువు నుంచి వచ్చేటువంటి కిరణాలు
మన రెటీనా మీద మన కంటి కటకం మీద పడిన తర్వాత అవి మన రెటీనా కంటే ముందు భాగంలో ఫోకస్ అవుతాయి పీ డాష్ దగ్గర. సో రెటీనా మీద ప్రతిబింబం ఏర్పడడం లేదు కాబట్టి దే ఆర్ నాట్ ఏబుల్ టు సీ ద ఇమేజ్ క్లియర్లీ ఆర్ ద ఆబ్జెక్ట్ క్లియర్లీ. మయోఫియా షార్ట్ సైటెడ్నెస్, హస్వదృష్టి ఉన్న వాళ్ళకి ఏం జరుగుతుంది, దే ఆర్ నాట్ ఏబుల్ టు సీ ద ఆబ్జెక్ట్స్ నియర్ టు దేర్ ఐ. దగ్గర వస్తువులను చూడగలరు, దూరపు వస్తువుల్ని చూడలేరు. దూరపు వస్తువులను ఎందుకు చూడలేరంటే దూరపు వస్తువుల నుంచి వచ్చేటువంటి కాంతి కిరణాలు కటకం మీద పడిన తర్వాత ఐలెస్ మీద దే ఆర్ ఫోకసింగ్ ఎట్ ఎ పాయింట్ బిఫోర్ ద రెటీనా. రెటీనాకి ముందు భాగంలో ఫోకస్ అవుతాయి, అందువల్ల రెటీనా మీద పడితే కదా మనకు చూడగలం. సో ఇన్ ఆర్డర్ టు రెక్టిఫై దిస్ డిఫెక్ట్ వి యూజ్ ఏ కాన్కేవ్ లెన్స్, పుటాకార కటకాన్ని ఉపయోగిస్తాము. పుటాకార కటకాన్ని ఉపయోగించడం మూలంగా ఏమవుతుంది, కంటికి ముందు భాగంలో పుటాకార కటకాన్ని ప్లేస్ చేయడం వల్ల దట్ రేస్ విల్ ఎగ్జాక్ట్లీ ఫోకస్ ఆన్ అవర్ రెటీనా. చూడండి రెటీనా మీద ఫోకస్ అవుతుంది, సో క్లియర్గా కనిపిస్తాయి. అలాగే ఇంకోటి హైపర్మెట్రోపియా, దీర్ఘ దృష్టి అంటారు. లాంగ్ సైటెడ్నెస్ అంటారు దీన్ని, లాంగ్ సైటెడ్నెస్. దూరపు వస్తువులు కనిపిస్తాయి, పాపం దగ్గరికి కనిపించు. దర్ ఏబుల్ టు సీ ద ఆబ్జెక్ట్స్ విచ్ ఆర్ అట్ లాంగ్ డిస్టెన్సెస్ బట్ దే కెనాట్ సీ ద ఆబ్జెక్ట్స్ వెరీ క్లియర్లీ వెన్ దే ఆర్ నియర్ టు దేర్ ఐ. సో దగ్గర వస్తువులను చూడలేరు, దూరపు వస్తువులని క్లియర్గా చూస్తాయి. ఇక్కడ ఏం జరుగుతుందంటే దూరపు వస్తువుల యొక్క డిస్టెన్స్ లాంగ్ సైట్ నుంచి వస్తుంది, దూరపు వస్తువుల నుంచి వచ్చేటువంటి రేసు ఐలెన్స్ మీద పడిన తర్వాత దే ఫోకస్ ఎట్ ఎ పాయింట్, they focus at a point behind our retina. కాబట్టి దీన్ని సవరించాలంటే కాన్వెక్స్ లెన్స్ ఉపయోగిస్తారు. కాన్వెక్స్ లెన్స్ ఉపయోగించడం వల్ల ద రెటీనా మీద ఇమేజ్ పడుతుంది, దృష్టిలోపం సవరించబడుతుంది. సో దీస్ ఆర్ ద కామన్లీ అరైజింగ్ డిఫెక్ట్స్ ఇన్ అవర్ ఐ అండ్ దాన్ని రెక్టిఫై చేసేటువంటి పద్ధతులు. ఓకే, నెక్స్ట్ ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్ ఈస్ మైక్రోస్కోప్, సూక్ష్మదర్శిని అంటారు. సో ఈ సూక్ష్మదర్శిని అంటే మనము డైలీ లైఫ్లో ఉపయోగించేటువంటి మ్యాగ్నిఫైయర్ అనమాట. భూతద్దం చూసుంటాం కదా, భూతద్దం ఎలా ఉంటుంది, ఇట్ ఈస్ అవర్ డైలీ లైఫ్ మ్యాగ్నిఫైయర్ విచ్ ఈస్ ఎ కాన్వెక్స్ డబల్ కాన్వెక్స్ లెన్స్, ద్వికుంభాకార కటకం. దాన్నే మనం మ్యాగ్నిఫైయర్ అంటాము, భూతద్దం అంటాము. దట్ ఈస్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ మైక్రోస్కోప్. మైక్రోస్కోప్ ఈజ్ ఎ డివైస్ used to see the magnified and direct images of small objects. అతి చిన్న వస్తువుల్ని లేదా చిన్న చిన్న వస్తువుల యొక్క సూక్ష్మ భాగాలను, అతి సూక్ష్మ భాగాలను కూడా పెద్దవి చేసి చూపించేటువంటి సాధనం. ఇట్ ఈజ్ ఎ డివైస్ యూజ్డ్ టు సీ ద మ్యాగ్నిఫైడ్ అండ్ ఎరెక్ట్ ఇమేజెస్ ఆఫ్ ఏ స్మాల్ ఆబ్జెక్ట్స్. ఈ ఆబ్జెక్ట్స్ అంటే ఏం చెప్పాను, మ్యాగ్నిఫైర్ అంటే ఏమని చెప్పాను, ఇట్ ఈజ్ ఏ డబుల్ కాన్వెక్స్ లెన్స్ హూస్ ఫోకల్ లెంత్ ఈస్ వెరీ స్మాల్. అతి తక్కువ నాభ్యాంతరం కలిగినటువంటి కుంభాకార కటకాలనే సూక్ష్మదర్శనులుగా ఉపయోగిస్తారు. దీనికి ఫోకల్ లెంత్ ఎలా ఉంటుంది, ఇట్ ఈస్ సో స్మాల్. ఫోకల్ లెంత్ డబుల్ కాన్వెక్స్ లెన్స్, కాన్వెక్స్ లెన్స్ విత్ స్మాల్ ఎఫ్. ద్వికుంభాకార కటకం దాని యొక్క నాభ్యంతరం చాలా తక్కువగా ఉంటుంది. అటువంటి కటకాలని మనము మ్యాగ్నిఫైర్స్లో ఉపయోగిస్తాం. ఈ మ్యాగ్నిఫైర్ ఫోకల్ లెంత్ తక్కువ ఉంటుంది. ఇన్ ఆర్డర్ టు వ్యూ ద magnified images of the object should be placed at focal point or before the focal point of the lens. లెన్స్ కి నాభ్యంతర దూరంలో కానీ అభ్యంతరంగా అంటే తక్కువ దూరంలో కానీ పెట్టాలి. సో ఆబ్జెక్ట్ ఈస్ ప్లేస్డ్ అట్ దిస్ డిస్టెన్స్ బిఫోర్ ద ఫోకసింగ్ పాయింట్. లెన్స్కి ఫోకసింగ్ పాయింట్కి మధ్యలో పెట్టాను. దీని యొక్క హైట్ h అండ్ ఇట్ ఈస్ ప్లేస్డ్ అట్ అ డిస్టెన్స్ u ఫ్రమ్ ద సెంటర్ ఆఫ్ ద లెన్స్. ఆప్టిక్ సెంటర్ ఆఫ్ ద లెన్స్ నుంచి u డిస్టెన్స్లో పెట్టాము, h హైట్ ఉన్నటువంటి ఆబ్జెక్ట్. సో
ఇలా ప్లేస్ చేసినప్పుడు దిస్ లెన్స్ ఫార్మ్స్ ద విజువల్ erect and magnified image of the object at a distance of our distant vision point. d distance దూరంలో మన కంటికి రిలాక్స్డ్గా చూడగలిగేటువంటి మన కంటికి రిలాక్స్డ్గా చూడగలిగేటువంటి డిస్టెన్స్ ఎంత 25 సెంటీమీటర్. ఆ డిస్టెన్స్లో మనకి ఇమేజ్ని ఫామ్ చేసి చూపిస్తుంది. సో అది చూడాలి అంటే మనము ఈ లెన్స్కి దగ్గరలో మన కన్ను పెట్టాలి. మన కన్ను ఎక్కడ ఉండాలి? ద ఐ షుడ్ బి ప్లేస్డ్ నియర్ టు ద లెన్స్కి ఫోకల్ పాయింట్కి మధ్యలో లేదా ఫోకసింగ్ పాయింట్ దగ్గర కానీ ఫోకస్ పాయింట్కి సెంటర్ ఆఫ్ ద లెన్స్కి మధ్యలో కానీ పెట్టచ్చు. ఆబ్జెక్ట్ని మన ఐని లెన్స్కి దగ్గరలో పెట్టాలి. మన ఐని ఎలా పెట్టాలి? లెన్స్కి దగ్గరలో పెట్టాలి. మైక్రోస్కోప్లో చూసేటప్పుడు మనం చాలా దగ్గరగా చూస్తాం. మైక్రోస్కోప్ సూక్ష్మ కదా, సో దగ్గరగా పెట్టాలి. అప్పుడు మనకి ఇమేజెస్ ఎలా ఉంటాయి? ద ఇమేజ్ ఫార్మ్డ్ బై దిస్ మైక్రోస్కోప్ విల్ బి విజువల్ అండ్ ఎరెక్ట్ అండ్ మ్యాగ్నిఫైడ్. ఆవర్ధనం చెందినటువంటి నిటారుగా ఉండేటువంటి మిథ్యా ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది. సో ఈ ఆవర్ధనం చెందిన ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది అన్నాం. సో ఆవర్ధనం ఎంత? magnification, how much will be the magnification of the image formed by the convex lens or the microscope or the magnifier. So magnification ki linear magnification ki manaki formula enti? That is the ratio of height of the image by height of the object, h dash by h. దీనికి ఫార్ములా ఆల్రెడీ లెన్స్ ఫార్ములా మనం డెరైవ్ చేస్తున్నాం. దట్ ఈజ్ నథింగ్ బట్ v by u. v by u అని తెలుసు. సో vని తీసి 1/u, దీన్ని v ఇంటూ 1/u అని రాసుకోవచ్చు. 1/u అనగానే లెన్స్ ఫార్ములా మనకు గుర్తొస్తుంది. వాట్ ఈస్ ద లెన్స్ ఫార్ములా? లెన్స్ ఫార్ములా ఏంటి? లెన్స్ ఫార్ములా ఒకసారి రివైజ్ చేసుకోండి. 1/f ఈక్వల్ టు 1/v మైనస్ 1/u. సో ఆ లెన్స్ ఫార్ములాని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. 1/u ఈజ్ ఈక్వల్ టు 1/v మైనస్ 1/f అవుతుంది. సో v ఇంటూ 1/u ప్లేస్లో లెన్స్ ఫార్ములా నుంచి తీసుకొచ్చి సబ్స్టిట్యూట్ చేశాను. దీన్ని మోడిఫై చేస్తే మనకి 1 మైనస్ v/f అని వస్తుంది. ఎఫ్ v ఎంత డిస్టెన్స్ అంటే మనకి ఇమేజ్ ఎంత డిస్టెన్స్లో ఫామ్ అవుతుంది? అట్ ద పాయింట్ ఆఫ్ అ డిస్టెంట్ విజన్. d డిస్టెన్స్ దూరంలో, కంటికి 25 సెంటీమీటర్ల దూరంలో ఏర్పడుతుంది అన్నాం. సో v ఈజ్ d. అప్పుడు m ఈక్వల్ టు మ్యాగ్నిఫికేషన్ ఏమవుతుంది? 1 మైనస్ d/f. 1 మైనస్ d/f. ఇఫ్ ద ఇమేజ్ ఇస్ ఫామ్ అట్ ఇన్ఫినిటీ అనుకుంటే సో దీన్నే d/f అని కూడా అనేస్తాం. d/f. అలాగే ఇంకొక టైప్ ఆఫ్ మ్యాగ్నిఫికేషన్ యాంగులర్ మ్యాగ్నిఫికేషన్. యాంగులర్ మ్యాగ్నిఫికేషన్, దిస్ ఈజ్ లీనియర్ మ్యాగ్నిఫికేషన్ అండ్ I am now talking about angular magnification. Angular magnification is nothing but the ratio of the tangent value of the angle subtended by the image at our eye to the tangent value of the angle subtended by the object at our eye. ఇదిగోండి ఇక్కడ చూపించాను. మన కంటితో చూసినప్పుడు ఆబ్జెక్ట్ నుంచి వచ్చేటువంటి రేసు మన కంటిని చేరినప్పుడు అవి మన కంటి దగ్గర చేసేటువంటి కోణం టీటా నాట్. ఆబ్జెక్ట్ నుంచి వచ్చేటువంటి రేస్ చేసేటువంటి యాంగిల్ని టీటా నాట్ అన్నాం. ఇఫ్ ద రేస్ ఆర్ కమింగ్ ఫ్రమ్ ద ఇమేజ్ అయితే ద యాంగిల్ సబ్టెండెడ్ బై ద లైట్ రేస్ కమింగ్ ఫ్రమ్ అన్ ఆబ్జెక్ట్ అట్ అవర్ బై అన్ ఇమేజ్ by the image at our eye is called theta I అన్నాను. ప్రతిబింబం నుంచి వచ్చేటువంటి కాంతి కిరణాలు మన కంటి దగ్గర చేసేటువంటి కోణం టీటా నాట్, టీటా ఓ. యాంగిల్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ సబ్టెండెడ్ అట్ అవర్ ఐ, యాంగిల్ ఆఫ్ ద ఇమేజ్ సబ్టెండెడ్ అట్ అవర్ ఐ, టీటా ఐ అన్న. ఆ రెండు యొక్క టాంజెంట్ వాల్యూస్ యొక్క రేషియోని యాంగులర్ మ్యాగ్నిఫికేషన్ అంటారు. యాంగులర్గా దట్ మ్యాగ్నిఫికేషన్ ఈజ్ హౌ మచ్ అని. సో దట్ ఈజ్ ఈక్వల్ టు టాన్ టీటా. ఈ ట్రయాంగిల్ నుంచి మీరు చూస్తే టాన్ టీటా నాట్ అంటే అపోజిట్ బై అడ్జసెంట్. సో టాన్ టీటా ఐ అంటే h డాష్ బై d, h డాష్ బై
D, this is D, sorry this is F. Theta, tan theta naught is H by F. The formula will be D by F by D. So final formula ఏంటంటే D by F. యాంగులర్ మ్యాగ్నిఫికేషన్కి ఫార్ములా ఏంటి? D by F. సారీ అమ్మా, ఇందాక అన్నదే కరెక్ట్, సారీ. సో దిస్ ఈజ్ అబౌట్ ద మైక్రోస్కోప్. సో తర్వాత కాంపౌండ్ మైక్రోస్కోప్ అని కూడా ఉంటుంది. సో ఈ మైక్రోస్కోపు కొంత మేరకు మాత్రమే మ్యాగ్నిఫైడ్ ఇమేజెస్ని ఫామ్ చేయగలదు. ఇట్ హ్యాస్ ఎ లిమిటింగ్ వాల్యూ ఫర్ ద మ్యాగ్నిఫికేషన్ ఆఫ్ ద ఇమేజ్. సో మనకి ఇంకా మ్యాగ్నిఫైడ్ ఇమేజెస్ కావాలి అంటే, బాగా మ్యాగ్నిఫైడ్ ఇమేజెస్, ఇంకా ఆవర్ధనం చెందినటువంటి ఇమేజెస్ కావాలి అని అంటే వి యూజ్ ఎ కాంబినేషన్ ఆఫ్ లెన్సెస్. కటకాల యొక్క సంయోగాలను ఉపయోగిస్తాం అన్నమాట. రెండు కటకాల అంతకంటే ఎక్కువ కటకాల యొక్క సంయోగాలను ఉపయోగిస్తే దాన్ని కాంపౌండ్ మైక్రోస్కోప్ అంటారు. ఎ మైక్రోస్కోప్ ఈజ్ మేడప్ ఆఫ్ more than one lens is called compound microscope. మనం ఫర్ ఎగ్జాంపుల్ నేను 2 lenses యూజ్ చేసినటువంటి కాంపౌండ్ మైక్రోస్కోప్ గురించి చెప్తాను. సో ఈ కాంపౌండ్ మైక్రోస్కోప్లో నెక్స్ట్ ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్ ఏంటి? కాంపౌండ్ మైక్రోస్కోప్. ఈ కాంపౌండ్ మైక్రోస్కోప్లో 2 లెన్సెస్ ఉంటాయి. ఏంటది? కాంపౌండ్ మైక్రోస్కోప్లో 2 లెన్సెస్ ఉంటాయి. సో కాంపౌండ్ మైక్రోస్కోప్లోనే ఇంకా ఇన్వర్టెడ్ ఇమేజెస్ని పొందాలి, ఇంకా మ్యాగ్నిఫైడ్ ఇమేజెస్ని పొందాలి అని అంటే వి యూజ్ ఎ కాంబినేషన్ ఆఫ్ లెన్సెస్. 2 లెన్సెస్ని ఉపయోగిస్తాం. ఈ 2 లెన్సెస్లో ఒక దాని యొక్క ఫోకల్ లెంత్, ఆబ్జెక్ట్ ఫోకల్ లెంత్ ఇంకొక దానికంటే బాగా తక్కువ ఉంటుంది. ఈ 2 లెన్సెస్లో మనము కంటికి దగ్గరగా ఉండేటువంటి, మన కంటి వైపు ఉండేటువంటి కటకాన్ని కంటి కటకము అంటారు. ద లెన్స్ విచ్ ఈస్ నియరర్ టు అవర్ ఐ ఈజ్ కాల్డ్ ఐ లెన్స్ అంటాం. కంటికి 2 లెన్సెస్ ఉంటాయి మైక్రోస్కోప్లో. మనం ఒకవైపు నుంచి కంటి పెట్టి చూస్తాము, మరొక వైపు ఆబ్జెక్ట్ని పెడతాము కదా. సో కంటికి నియర్గా ఉన్నటువంటి ద లెన్స్ విచ్ ఈస్ నియరర్ టు అవర్ ఐ ఈజ్ కాల్డ్ ఐ లెన్స్. కంటికి దగ్గరగా ఉన్నటువంటి కటకాన్ని కంటి కటకము అంటాం. అండ్ ద ఆబ్జెక్ట్ నియరర్ టు ద లెన్స్, ద లెన్స్ నియరర్ టు ద ఆబ్జెక్ట్ ఈజ్ కాల్డ్ ఆబ్జెక్ట్ లెన్స్. ఆబ్జెక్టివ్ అని కూడా అంటారు. వస్తు కటకము అంటాం. ఒకవైపు ఒక లెన్స్కి ఒకవైపున వస్తువు పెట్టి, లెన్స్కి రెండో లెన్స్కి మరొక వైపున కన్నును పెట్టి మనం చూస్తాం. సో వస్తువుకి దగ్గరగా ఉన్న లెన్స్ని వస్తు కటకమని, కంటికి దగ్గరగా ఉన్న లెన్స్ని కటకాన్ని కంటి కటకమని అంటాం. సో కంటి కటకం యొక్క ఫోకల్ లెంత్ కంపేర్డ్ టు వస్తు కటకం ఎక్కువ ఉంటుంది. ఓకేనా. ఇక్కడ ఆబ్జెక్ట్ నుంచి వచ్చేటువంటి, ఇక్కడ మనం 2 కటకాలు తీసుకున్నాం. ఒక ఆబ్జెక్ట్ లెన్స్ యొక్క ఫోకల్ లెంత్ F0, ఐ లెన్స్ యొక్క ఫోకల్ లెంత్ FE అనుకుందాం. సో ఫోకల్ లెంత్ అంటే తెలుసు కదా, ఫోకల్ లెంత్ FE. ఈ లెన్స్ యొక్క ఫోకల్ లెంత్ నుంచి రెండో లెన్స్ యొక్క ఫోకల్ లెంత్కి మధ్య గల దూరాన్ని, సపోజ్ ఫోకల్ లెంత్ డిస్టెన్స్, దీని యొక్క ఫోకల్ లెంత్ డిస్టెన్స్, ఇక్కడ నుంచి ఇక్కడ గల దూరాన్ని లెంత్ ఆఫ్ ద మైక్రోస్కోప్ అంటారు. సూక్ష్మదర్శిని నాళం పొడవు అంటారు. ఫ్రమ్ ద ఫోకస్ ఆఫ్ ద ఫస్ట్ లెన్స్ టు ద ఫోకస్ ఆఫ్ ద సెకండ్ లెన్స్, ద డిస్టెన్స్ ఫ్రమ్ ద ఫోకస్ ఆఫ్ ద ఫస్ట్ లెన్స్ టు ద డిస్టెన్స్ ఫోకస్ ఆఫ్ ద సెకండ్ లెన్స్. వస్తు కటకము యొక్క నాభి నుంచి కంటి కటకం యొక్క నాభికి మధ్య గల దూరాన్ని లెంత్ ఆఫ్ ద మైక్రోస్కోప్, సూక్ష్మదర్శిని నాళం పొడవు అంటాం. ఇక్కడ ఆబ్జెక్ట్ నుంచి రేస్ వస్తున్నాయి, ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్ అవుతుంది. దట్ విల్ పాస్ త్రూ ద ఫోకస్ ఆఫ్ ద లెన్స్ ఆఫ్టర్ రిఫ్రాక్షన్. అలాగే ఆప్టిక్ సెంటర్ నుంచి వెళ్ళేటువంటి రే వితౌట్ ఎనీ డీవియేషన్ పాసెస్.
సో ఈ రెండు ఇంటర్ఫియర్ అయ్యి ఫస్ట్ లెన్స్ వలన ఇమేజ్ ఫామ్ అవుతుంది, దట్ ఈస్ A డాష్ B డాష్ ద లెంత్ ఆఫ్ ఇట్స్ ఫోకల్ లెంత్ డిస్టెన్స్లో. రెండవ లెన్స్ యొక్క ఫోకల్ లెంత్ డిస్టెన్స్లో మొదటి లెన్స్ వలన ఇమేజ్ ఫామ్ అవుతుంది. మొదటి వస్తువు యొక్క ఇమేజ్ ఫస్ట్ ఇమేజ్ ఆబ్జెక్ట్ యొక్క ఇమేజ్ మొదటి లెన్స్ వల్ల ఫస్ట్ ఫామ్ అవుతుంది, ఒక ఇమేజ్ ఫామ్ అవుతుంది. ఫస్ట్ ఇమేజ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఈజ్ ఫార్మ్డ్ బై ద ఆబ్జెక్ట్ లెన్స్. ఈ ఇమేజ్ ఏర్పడినటువంటి ఇమేజ్ రెండవ లెన్స్కి విజువల్ ఆబ్జెక్ట్గా పనిచేస్తుంది. దిస్ విల్ యాక్ట్ యాజ్ ద ఆబ్జెక్ట్ ఫర్ ద ఐ లెన్స్. ఐ లెన్స్ విల్ డూ ద వర్క్ ఆఫ్ ఏ మైక్రోస్కోప్. మ్యాగ్నిఫైయర్ యొక్క డ్యూటీ ఇది చేస్తుంది, సూక్ష్మదర్శిని యొక్క వర్క్ ఇది చేస్తుంది. సో దిస్ ఇక్కడ నుంచి వెళ్ళేటువంటి రేసు ఈ ఐ లెన్స్ మీద పడిన తర్వాత దట్ ఫార్మ్స్ ద ఫైనల్ ఇమేజ్ విచ్ ఈస్ మోర్ మ్యాగ్నిఫైడ్. బాగా ఆవర్ధనం చెందినటువంటి ఇమేజ్ని రెండవ లెన్స్ ఫామ్ చేస్తుంది. మనం కాంబినేషన్ ఆఫ్ లెన్సెస్లో నేర్చుకున్నాం, అలాగే ఇమేజ్ ఫార్మేషన్ బై లెన్స్ కూడా నేర్చుకున్నాం. అక్కడ ఫార్మేషన్ ఆఫ్ ఇమేజ్ అనేది 2 స్టెప్స్ ఉంటుంది. ఫస్ట్ ఇమేజ్ ఫామ్ అవుతుంది, దట్ విల్ యాక్ట్ యాజ్ ద విజువల్ ఆబ్జెక్ట్ ఫర్ ద సెకండ్ సర్ఫేస్ ఆర్ సెకండ్ లెన్స్ అన్నాం. ఇక్కడ కూడా సేమ్, ఫస్ట్ ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్ బై ద ఫస్ట్ లెన్స్, ఆబ్జెక్ట్ లెన్స్. ఆబ్జెక్ట్ లెన్స్ వల్ల ఇమేజ్ ఫామ్ అవుతుంది, దట్ ఇమేజ్ విల్ యాక్ట్ యాజ్ ద ఆబ్జెక్ట్ ఫర్ ద సెకండ్ లెన్స్, ఐ లెన్స్. ఈ ఐ లెన్స్ ఏం చేస్తుంది, మ్యాగ్నిఫైడ్ ఇమేజ్ని ఫామ్ చేస్తుంది. ద ఇమేజ్ ఈస్ విజువల్ ఎరెక్ట్, విజువల్ ఇన్వర్టెడ్ అండ్ మోర్ మ్యాగ్నిఫైడ్. సో ఇక్కడ మ్యాగ్నిఫికేషన్ ఆఫ్ ద కాంపౌండ్ మైక్రోస్కోప్ కావాలి, మ్యాగ్నిఫికేషన్ ఆఫ్ ఏ కాంపౌండ్ మైక్రోస్కోప్ కావాలి. అంతే కదా, ఎంత ఆవర్ధనం చెందిన ఇమేజెస్ని ఇవ్వగలుగుతుంది అనేది కావాలి కదా. సో దానికోసం మ్యాగ్నిఫికేషన్ కనుక్కోవడానికి మ్యాగ్నిఫికేషన్ ఆఫ్ ద, ఇక్కడ 2 లెన్సెస్ ఉన్నాయి కాబట్టి 2 లెన్సెస్ యొక్క మ్యాగ్నిఫికేషన్స్ మనం కన్సిడర్ చేయాలి. ఫస్ట్ ఆబ్జెక్ట్ లెన్స్ యొక్క మ్యాగ్నిఫికేషన్ ఈజ్ ఈక్వల్ టు H డాష్ బై H. ఫార్ములా అదే కదా, హైట్ ఆఫ్ ద ఇమేజ్ బై హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్. సో వాట్ ఈస్ ద ఇమేజ్ ఫార్మ్డ్ బై ద ఆబ్జెక్ట్ లెన్స్? దిస్ ఈజ్ ద ఇమేజ్ ఫార్మ్డ్ బై ద ఆబ్జెక్ట్ లెన్స్. సో వెన్ ద ఇమేజ్ ఈజ్ and the object is of a height h, దాని యొక్క ఇమేజ్ హైట్ H డాష్. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్కడ చెప్పాము, H డిస్టెన్స్లో ఫామ్ చేస్తుంది. దీన్ని మనము ఈ ఫోకల్ లెంత్ డిస్టెన్స్లో పెడితే U ఈజ్ F0, దాని యొక్క లెంత్ అనేది ఇక్కడ ఫామ్ అవుతుంది, దాని యొక్క ఇమేజ్ ఇక్కడ ఫామ్ అవుతుంది. ఎక్కడ ఎట్ ఎ డిస్టెన్స్ ఆఫ్, ఇక్కడ నుంచి వెళ్ళి మళ్ళీ దీని యొక్క ఫోకల్ పాయింట్ డిస్టెన్స్లో ఫామ్ అవుతుంది. సో L/F0 అవుతుంది, tan బీటా. అలాగే మ్యాగ్నిఫికేషన్ ఆఫ్ ద ఐ లెన్స్కి ఫార్ములా మనం ఇందాక సూక్ష్మదర్శిలో నేర్చుకున్నాము. సూక్ష్మదర్శిలో మ్యాగ్నిఫికేషన్ ఆఫ్ ఏ మ్యాగ్నిఫైయర్ ఈజ్ 1 + d/Fe. వెన్ ద ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్ ఎట్ ఇన్ఫినిటీ d/Fe అనుకున్నాము కదా. సో టోటల్ మ్యాగ్నిఫికేషన్ ఏమవుతుంది, M0 × ME. ఈ రెండింటి మ్యాగ్నిఫికేషన్ యొక్క మల్టిప్లికేషనే టోటల్ మ్యాగ్నిఫికేషన్ ఆఫ్ ద మైక్రోస్కోప్ అవుతుంది. L/F0 × d/Fe, దట్ ఈజ్ ఈక్వల్ టు LD/F0 × Fe, వేర్ L ఈజ్ ద లెంత్ ఆఫ్ ద మైక్రోస్కోప్ అని చెప్పాను. లెంత్ ఆఫ్ ద మైక్రోస్కోప్ అంటే డిస్టెన్స్ ఫ్రమ్ ద ఫోకస్ ఆఫ్ ద ఫస్ట్ లెన్స్, ఆబ్జెక్ట్ లెన్స్, టు ద ఫోకస్ ఆఫ్ ద ఐ లెన్స్. కంటి కటకం యొక్క కేంద్ర నాభి నుంచి వస్తు కటకం యొక్క నాభికి మధ్య గల దూరం. అంటే మనకి మైక్రోస్కోప్లో ఒక గొట్టం ఉంటుంది, ఈ చివర ఒక లెన్స్, ఈ చివర ఒక లెన్స్ ఉంటుంది. ఈ 2 లెన్స్ నుంచి, దీస్ ఆర్ ద 2 లెన్సెస్. దీని యొక్క ఫోకల్ లెంత్ దూరం ఇది, ఫోకసింగ్ పాయింట్. దీని యొక్క ఫోకసింగ్ పాయింట్ ఇది. సో ఈ డిస్టెన్స్ ఏదైతే ఉందో దట్ విల్ బి ద లెంత్ ఆఫ్ ద మైక్రోస్కోప్. అదే ఇక్కడ చెప్పాను, లెంత్ ఆఫ్ ద మైక్రోస్కోప్. ఓకేనా? సో L is the length of the microscope. Our next
Our next and last optical instrument is telescope. Telescope is a device to view the distant object very clearly. దూరపు వస్తువుల్ని చాలా క్లియర్గా స్పష్టంగా చూడాలి అంటే ఉపయోగించేటువంటి సాధనాన్ని టెలిస్కోప్ అంటారు. ఈ టెలిస్కోప్లో కూడా 2 లెన్సెస్ ఉంటాయి. ఒకటి ఆబ్జెక్ట్ లెన్స్గా పనిచేస్తే ఇంకొకటి ఐ లెన్స్గా పనిచేస్తుంది. ఇక్కడ యాంగులర్ మ్యాగ్నిఫికేషన్ ఆఫ్ ద టెలిస్కోప్కి ఫార్ములా ఏంటి అంటే యాంగులర్ మ్యాగ్నిఫికేషన్ అంటే మనకి తెలుసు ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ ద టాంజెంట్ యాంగిల్ ఆఫ్ ద టాంజెంట్ వాల్యూ ఆఫ్ ద యాంగిల్ సబ్టెండెడ్ బై ద ఇమేజ్ అట్ అవర్ ఐ to the tangent value of the angle subtended by the object at our eye. Tan beta by tan alpha. So distant object నుంచి వచ్చేటువంటి రేస్ ఆల్ఫా యాంగిల్తో మన ఇన్సిడెంట్ అయ్యాయి కంటి దగ్గర అనుకుంటే with the principal axis at the eye kadamma at the principal axis with the principal axis angle made అది. సో ఆల్ఫా యాంగిల్ చేస్తున్నాయి. ఆఫ్టర్ రిఫ్రాక్షన్ ద రే రీచింగ్ అవర్ ఐ ఈజ్ మేకింగ్ అన్ యాంగిల్ బీటా విత్ ద ప్రిన్సిపల్ యాక్సిస్. ప్రిన్సిపల్ యాంగిల్స్ ఎప్పుడు కూడా విత్ రెస్పెక్ట్ టు ప్రిన్సిపల్ యాక్సిస్ తీసుకోవాలని కదా, నేనే బై మిస్టేక్ చెప్పేశాను. సో tan బీటా బై tan ఆల్ఫా, బీటా బై ఆల్ఫా దట్ ఈజ్ ఈక్వల్ హెచ్ బై బీటా అంటే హెచ్ బై FE. And alpha is F0 by H, that is equal to F0 by FE is the magnification of the telescope anamata formula. Magnification of the telescope formula F0 by FE. Telescope is a device used to view the distant object very clearly. Distant object యొక్క ఇమేజ్ ని మనం చూడడానికి ట్రై చేసినప్పుడు ఇమేజ్ ఆల్సో విల్ బి అట్ డిస్టెన్స్. సో ఒకసారి రివైజ్ చేసుకుంటే అన్ని టాపిక్స్ కూడా దిస్ ద చాప్టర్ అబౌట్ రే ఆప్టిక్స్ అండ్ ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్స్. ఇందులో మనము ఇప్పటివరకు నేర్చుకునేవి ఒకసారి రికలెక్ట్ చేసుకుందాము. సో వాట్ ఈజ్ లైట్, వాట్ ఈజ్ ఆప్టిక్స్ అనేవి అన్నీ నేర్చుకున్నాం. ఆప్టిక్స్ 2 టైప్స్ అని, వేవ్ ఆప్టిక్స్ అండ్ రే ఆప్టిక్స్ అని. రే ఆప్టిక్స్లో భాగంగా రిఫ్రాక్షన్, రిఫ్లెక్షన్, డిస్పర్షన్ మెయిన్గా వీటి గురించి నేర్చుకున్నాము. రిఫ్లెక్షన్ త్రూ మిర్రర్స్, ఇమేజ్ ఫార్మ్డ్ బై ద మిర్రర్స్ డ్యూ టు ద రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ గురించి నేర్చుకున్నాము. అందులో భాగంగా మిర్రర్ ఈక్వేషన్ కూడా నేర్చుకున్నాము. మిర్రర్ ఈక్వేషన్ ఏంటి? మిర్రర్ ఈక్వేషన్ వన్ బై ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 1/u ప్లస్ 1/v. అలాగే రిఫ్రాక్షన్ అట్ స్పెరికల్ సర్ఫేస్ కూడా నేర్చుకున్నాము కదా. రిఫ్రాక్షన్ అట్ ది స్పెరికల్ సర్ఫేస్ నేర్చుకున్నాము. దానికి ఫార్ములా n2/v మైనస్ n1/u ఈజ్ ఈక్వల్ టు n2 మైనస్ n1/r అని నేర్చుకున్నాం. సో రేరర్ టు డెన్సర్ వెళ్ళేటప్పుడు, డెన్సర్ టు రేరర్ వెళ్ళేటప్పుడు కూడా నేర్చుకున్నాం. సో రిఫ్రాక్షన్ అట్ సింగిల్ సర్ఫేస్ నేర్చుకున్నాం. రిఫ్రాక్షన్ అట్ 2 సర్ఫేసెస్. సో 2 సర్ఫేసెస్ ఉన్నటువంటిది ఏంటి? లెన్స్ కేసులో కూడా మనము రిఫ్రాక్షన్ చూసాము. అందులో భాగంగా కూడా లెన్స్ మేకర్ ఫార్ములా నేర్చుకున్నాము. ఏంటది? 1/f ఈజ్ ఈక్వల్ టు n2 మైనస్ n21 మైనస్ 1 టు 1/r1 మైనస్ 1/r2 నేర్చుకున్నాం. లెన్స్ మేకర్స్ ఫార్ములా. అలాగే దీని నుంచి లెన్స్ ఫార్ములా కూడా నేర్చుకున్నాం. 1/v మైనస్ 1/u ఈక్వల్ టు 1/f అని కూడా నేర్చుకున్నాం. లెన్స్ మేకర్స్ ఫార్ములా, లెన్స్ ఫార్ములా, మిర్రర్ ఫార్ములా ఇలాగ నేర్చుకున్నాం. అలాగే ప్రిజం, డిస్పర్షన్ త్రూ ఏ ప్రిజం కూడా నేర్చుకున్నాం. when light passes through a transparent glass material called prism, it undergoes dispersion. దాని కాంపోనెంట్ కలర్స్గా 7 కాంపోనెంట్ కలర్స్గా అది డిస్పర్స్ అవుతుంది. ప్రిజం అనేది డిస్పర్సివ్ మీడియంగా పనిచేస్తుంది కాబట్టి 7 కలర్స్ కూడా 7 డిఫరెంట్ వేవ్ లెన్స్ ఉన్నటువంటి 7 కలర్స్ కూడా వాటి దిశల్లో అవి డీవియేట్ అయి వెళ్ళిపోతూ ఉంటాయి. రెడ్ లైట్కి లెస్ డీవియేషన్ ఉంటుంది, వైలెట్ లైట్కి ఎక్కువ డీవియేషన్ ఉంటుంది. వెన్ ఇట్ పాసెస్ త్రూ ఏ ప్రిజం అని చెప్పేసి నేర్చుకున్నాము. అలాగే డిస్పర్షన్ వల్ల ఏర్పడేటువంటి మనకి రెయిన్బో కూడా నేర్చుకున్నాము. ఇందులోనే టోటల్ ఇంటర్నల్ రిఫ్రాక్షన్ కూడా నేర్చుకున్నాము. ఎగ్జాంపుల్స్గా మిరేజ్ ఫామ్ అవ్వడము,
బ్రిలియన్స్ ఆఫ్ డైమండ్ నేర్చుకున్నాము. అలాగే ఇంకా ఆప్టికల్ ఫైబర్స్, అందులో ఇన్వాల్వ్ ఉన్నటువంటి ఫార్ములాస్, బేసిక్ వర్కింగ్ ప్రిన్సిపల్ కూడా టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అని చెప్పేసి నేర్చుకున్నాము కదా. సో అలాగే రిఫ్రాక్షన్లో కూడా కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాను ఇన్ అవర్ డైలీ లైఫ్, గుర్తున్నాయా? సో అవన్నీ కూడా రివైజ్ చేసాం, ఒకసారి రికలెక్ట్ చేసుకోండి, జాగ్రత్తగా చదువుకోండి. ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ.